రైతు భరోసాపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రభుత్వం రైతు భరోసా ఎగ్గొడుతుందని ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తా ఉన్నారు భట్టి విక్రమార్క. రైతు భరోసా ఇయ్యరు, దాన్ని ఎగ్గొడతారు, దీన్ని ఎగ్గొడతారు అని చెప్పి వారికి ఉన్నటువంటి పత్రికల్లో సోషల్ మీడియాలో అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే బాధ అనిపించి ఈరోజు మీ అందరూ మనసు ఇప్పుడు మాట్లాడుతున్నాం. అరే ఇన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మేము ఆలోచన చేశాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి యోగ్యమైనటువంటి ప్రతి ఎకరాకి రైతు భరోసా ఎటువంటి షరతులు లేకుండా ఇవ్వాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుని ప్రకటించాం. వాళ్ళు ఆలోచించారు, కాంగ్రెస్ వాళ్ళు 5 ఎకరాలకు ఇస్తే బాగు, లేకపోతే 2 ఎకరాలు పరిమితం చేస్తే బాగు, లేదా 10 ఎకరాలు పరిమితం చేస్తే బాగు, లేకపోతే ఎవరికి ఇవ్వకుండా ఇంకా తగ్గిస్తే బాగు. మీరు ఎన్ని ప్రచారాలు చేసుకున్నా ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఎన్ని ఇబ్బందులు సృష్టించడానికి ప్రయత్నం చేసినా మేము మాత్రం రైతుల పక్షానే నిలబడతాం. పంట పండించడానికి ఇచ్చేటువంటి ప్రోత్సాహాన్ని ఎట్టి పరిస్థితుల ఆపం. పంటకు యోగ్యత అయినటువంటి ప్రతి వ్యవసాయ ఎకరానికి ప్రతి కుటుంబానికి మేము రైతు భరోసా ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా నిన్న ప్రకటించడమే కాదు, సంక్రాంతి నుంచి ఈ ప్రక్రియను మొదలుపెట్టి రాజ్యాంగాన్ని అమలు తీసుకొచ్చిన జనవరి 26 నుంచి పంపిణీ చేసే కార్యక్రమాన్ని మీరు కాదు, మీకు సంబంధించిన వందల వేల మంది వచ్చి అడ్డు నిలబడిన రైతు భరోసా పంపిణీ చేస్తాం, చేసి చూపిస్తాం.